బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేసింది అటవీ శాఖ. భూ ఆక్రమణల కేసులో ఆయన కుటుంబ సభ్యులపైన కేసు నమోదైంది. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలో భాగంగా ఈ నెల 6వ తేదీనే కేసు నమోదు చేసింది అటవీ శాఖ. మొత్తం 27 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లు త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. ఇదే కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి సోదరుని భార్య ఇందిరమ్మలపై కేసు నమోదు చేసి అటవీ భూములకు సరిహద్దు రాళ్లు నాటారు అధికారులు. ఈ కేసుకు సంబంధించి పాకాల కోర్టులో ప్రొసీడింగ్స్ కు సిద్ధమవుతోంది అటవీ శాఖ. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు పెద్దిరెడ్డిపై నమోదైన కేసులు, అలాగే ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన కేసు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎటువంటి సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి దామోదర్? ప్రసన్న, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గమైన పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో ఒక ఎస్టేట్ ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే దీనికి సంబంధించి మార్కెట్ యార్డ్ నిధులతో కూడా ఎస్టేట్ వరకు రహదారి నిర్మాణం కొనసాగింది. ఈ రహదారి నిర్మాణంలో కొన్ని 0.25 కిలోమీటర్స్ ఏదైతే ఫారెస్ట్ భూమిని ఆక్రమించి రోడ్డు వేశారని త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. దీంతోపాటు ఏదైతే 103 ఎకరాలకు ఫెన్సింగ్ వేసినట్లు నిర్ధారించింది. అయితే 75 ఎకరాలకు మాత్రమే ఈ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన వద్ద రికార్డులు ఉన్నట్లు, ఆయన సమర్పించిన రికార్డులు ఉన్నట్లు కూడా అధికారులు నిర్ధారించారు. గతంలో ఈ విషయం గురించి ఏదైతే విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడంతో విజిలెన్స్ నివేదిక ఆధారంగా తర్వాత త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. అనంతపురంకు చెందిన సిసిఎఫ్ యశోదాబాయితో పాటు అటు తిరుపతి, చిత్తూరు ఎస్పీ, చిత్తూరు కలెక్టర్ వీరందరి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ ఒక సర్వే నిర్వహించిన తర్వాత 27.98 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు, ఫారెస్ట్ శాఖకు సంబంధించిన భూమిని ఆక్రమించినట్లు, సుమారు ఇందులో ఉన్న చెట్లను తొలగించడం వల్ల ఫారెస్ట్ జీవ వైవిధ్యానికి భంగం కలగడమే కాకుండా ₹1 కోటి వరకు మేర నష్టం జరిగినట్లు ఒక నివేదిక కూడా త్రిసభ్య కమిటీ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కేసు నమోదు చేయడానికి చాలా కాలం ఫారెస్ట్ శాఖ తాత్సారం చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి విజిలెన్స్ నివేదిక కమిటీని ఫారెస్ట్ ఏదైతే డిప్యూటీ సీఎం అటవీ శాఖ బాధ్యతలు చూస్తున్న పవన్ కళ్యాణ్కు తెలియజేయడంతో ఆయన ఆదేశాల మేరకు 6వ తేదీ కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం మీడియా వరకు వచ్చి నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేసిన తర్వాత ఆ విషయాన్ని తాము 6వ తేదీనే కేసు నమోదు చేసినట్లు హడావిడిగా ఒక ఎఫ్ఓఆర్ ఏదైతే ప్రాథమిక నేర నివేదికను ఒకటి డిప్యూటీ సీఎం కార్యాలయానికి అటవీ శాఖ పంపించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పాకాల సబ్ కోర్టులో కేసు ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక దర్యాప్తు కొనసాగించాము. ఇందుకు సంబంధించి 27.98 ఎకరాలు ఏదైతే ఆక్రమణకు అటవీ భూములు గురయ్యాయని అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఏ చిన్న స్థాయి ఉద్యోగి అయినా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఏదైతే గతంలో అటవీ శాఖ మాత్యులుగా పనిచేసిన పెద్దిరెడ్డి పట్ల కింది స్థాయి ఉద్యోగులు, అదేవిధంగా అటవీ శాఖ ఉద్యోగులు స్వామి భక్తి చూపించారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యం. మొత్తం మీద దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ పాకాల కోర్టులో జరగనున్నాయి. ఈ కేసుకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, అదేవిధంగా ఆయన సోదరుడు ఏదైతే తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, అదేవిధంగా మరో సోదరుని భార్య ఇందిరమ్మ పేరిట ఈ భూములు ఉన్నాయి. అంతే వీరందరి మీద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికి వరకు అటవీ శాఖ అధికారులు మాత్రం ఎఫ్ఓఆర్ను బయటికి విడుదల చేయలేదు. మొత్తం మీద ఎవరైతే అటవీ శాఖ అధికారులు సహకరించారో వారందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా ఏదైతే డిప్యూటీ సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కింది స్థాయి అధికారుల గుండెల్లో రైళ్లు పలిగెడుతున్నాయని చెప్పొచ్చు. ఫారెస్ట్ రేంజర్ స్థాయి నుంచి గార్డు స్థాయి వరకు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇన్ని రోజులు ఏదైతే సర్వే పూర్తయి 3 నెలలు అయినప్పటికీ ఇప్పటి వరకు కేసులు ఎందుకు నమోదు చేయలేదన్న కార్యాలయం ఏదైతే డిప్యూటీ సీఎం కార్యాలయం అడగడంతో ఆ తర్వాతనే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి అటవీ శాఖ భూముల అటవీ చట్టాలు 1980 అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ కేసులో ఏదైతే అటవీ భూముల్లో ఒక 1/2 ఇంచు ఆక్రమించినప్పటికీ పూర్తి స్థాయిలో తీవ్రమైన చర్యలు ఉంటాయి. అలాంటిది 27.98 ఎకరాల భూమిని ఆక్రమించడమే కాకుండా అనుమతులు లేకుండా అటవీ శాఖ భూముల్లో రోడ్లు వేయడం, బోరుబావులు తవ్వుకోవడం కూడా జరిగిందంటూ కూడా త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే అటవీ శాఖ
యాక్టివ్ అయింది. ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది? అటవీ శాఖ ద్వారానే అరెస్టులు జరుగుతాయా లేకపోతే కోర్టుకు హాజరుపరుస్తారా అన్న విషయాన్ని వేచి చూడాల్సింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు పంపించినామంటూ అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ అది బహిరంగంగా తెలియజెప్పడం లేదు. ఏదైతే 6వ తేదీనే కేసు నమోదు చేస్తామని చెప్తున్న అధికారులు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? బయటికి ఈ విషయాన్ని అధికారులకు చెప్పకుండా, ముఖ్యంగా ఏదైతే ఒక చిన్నపాటి జంతువును వేటగాడు చంపినా రైతు పొలంలో ఏదైతే విద్యుత్ షాక్ వల్ల ఏదైతే వన్యప్రాణి చనిపోతే వెంటనే కేసులు నమోదు చేయడమే కాకుండా బలవంతంగా గ్రామాల మీదకి వెళ్ళి హడావిడి చేసే అటవీ శాఖ అధికారులు ఈ విషయంలో ఎందుకు ఇంత 27 ఎకరాల 98 సెంట్ల భూమిని ఆక్రమించినప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారు? గతంలోనే ఏదైతే అన్నమయ్య జిల్లాలో మదనపల్లి సమీపంలో ఒక చిరుతపులి చనిపోవడంతో ఆ గ్రామంలోకి బెటాలియన్ లాగా పోలీసులను ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున హడావిడి చేశారు. అంతేకాకుండా అమాయక రైతుల మీద కేసులు పెట్టిన వారు అటవీ శాఖ భూములు, అది కూడా రిజర్వ్ ఫారెస్ట్లో భూములు ఆక్రమించినప్పటికీ ఎందుకు వీరు చర్యలు తీసుకోలేదు అన్న విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.